ఇంటర్వ్యూ చేయడానికి నా ముందు ఇద్దరు గెస్ట్లు ఉన్నారండి. వాళ్ళు ఒక పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసర్. మీ గురించి చెప్పండి, అసలు ఏం చేస్తూ ఉంటారు, మీ ఏ ఊరు? ఒంగోలు తెలుసా? ఒంగోలు దాటాలి. ఒంగోలు ప్రకాశం రెండు ఒకటి, అది కూడా ఆ పేరు చదువు ఒకసారి కనపడుతుందా? అవునా, రాదా? ఓకే, రాదా? ఓకే, చదివేలేదండి. నా పేరు వచ్చి కానీ నేను పొదుపులో చేరి కూడా 2 గంటలు పడద్దమ్మా, 2 గంటలు పడద్దమ్మా. నాతో పాటు 1 నెల 2 నెలలు చిన్నదమ్మా, మేనత్త కూతురేమ్మా. అందుకని జుట్టు పట్టుకొని తిప్పి 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 పెట్టి పారదగింది. నేనేం కట్టుకొని ఇయే కట్టుకుంటా. ఆడ మాకు తగ్గ ఇలువ ఉంటది, ఎందుకో మరి మాకైతే అర్థం కాదు. మేమేమి ఖర్చు పెట్టేవాళ్ళం కాదు, ఏదన్నా ఆడబడి మాట్లాడడం కాదు. వెంకటేశ్వర్లు వచ్చిందనే ఆ ఇలువ అనేది ఇప్పుడు కూడా బాగుంటుంది. ఈ మధ్య బాగొట్టేసింది ఏమో. మా ఇంట్లో సూట్ కేసు లేదు, బీరువా లేదు, ఈ తాళం వేసే పెట్టి ఉండదు. 5 లక్షలు తెచ్చి ఆమెకి ఇచ్చినా కానీ ఆ గుడ్డల్లో చెప్పసుగా. ఈ రోజు కూడా సంసారు కానీ ఏటికైనా కానీ అసలు రాదులే. పెళ్ళైనాక ఇక్కడికి వచ్చినాక బర్రెలు మేకలు అవన్నీ ఉన్నాయి. అటు కాసుకుంటా మేపుకుంటా వాటి రూపాయి దాచి పెట్టుకుంటా నేను చిలమా తీయాలని గట్టిగా అడిగా. అండ్ ఈ సినిమా తీయాలనే ఆలోచన అప్పుడు వచ్చినప్పటి నుంచి మీరు కొంచెం 25 ఏళ్ల నుంచి పక్కన పెడుతున్నారు. ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ ఒక 100 రూపాయలు పక్కన పెడతారు. సినిమా అంటే సినిమాకి పేరు ఎలా ఉండాలి, దాని కథ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, పాటలు ఏంటి, మేకప్ ఇవన్నీ మీకు తెలియవు, కానీ సినిమా తీయాలి. సినిమా తీద్దాం అనుకునేసరికి మొత్తం లెక్క పెట్టలేదు. అప్పుడు డబ్బులు అద్దెసుకొచ్చి మాకు మా ముంగలు పడేసింది. దాదాపు 2-3 గంటలు లెక్కేసుకున్నాం డబ్బులన్నీ. 2-3 గంటలు అంటే మీకు సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది. 30 లక్షలు చేతిలో పట్టుకున్నారు. నెక్స్ట్ ఏం చేశారు? 30 లక్షలు తీసుకెళ్ళి కొంచెం మాకు ఎవరినన్నా అమ్మే వాళ్ళని చూపించి చిన్నగా అమ్మి ఏదో మేము బాగా కష్టపడ్డాం. 30 లక్షలు ఉన్నాయి సినిమా మొదలయ్యేసరికి. సినిమా పూర్తి అయ్యేసరికి ఎన్ని డబ్బులు అయ్యాయి? 1 కోటి రూపాయలు అయింది మొత్తం. ఉన్నది మరి 30 లక్షలు అయితే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి? మేకలు బర్రెలు కత్తి పొలం అవన్నీ అమ్ముకుంటూ అన్ని తెచ్చి సినిమాకే పెట్టాం. చచ్చిపోయాడు ఒక అబ్బాయి, లాస్ట్ అబ్బాయి. మేము పవన్ కళ్యాణ్ సార్ కోసం చూస్తాను, ఆయన కాడికి పోవడానికి మాకు పానీలా. ఏం ఇబ్బంది పడకండి, భయపడకండి, టెన్షన్ పడకండి. ఎవరన్నా వచ్చి పొడ్డసర్లు అది అమ్ముకొని రూపాయి మాకు ఎవరైనా వచ్చి మీ సినిమా ఎందుకు చూడాలని అడిగారు అనుకోండి, ఫైనల్ గా ఏం చెప్తారు? సినిమా ఎందుకు చూడాలంటేనా? నమస్తే, వెల్కమ్ టు సస్సి టీవీ. సో నేను ఇక్కడ కూర్చున్నానంటే ఎవరినో గెస్టుల్ని ఇంటర్వ్యూ చేయడానికి అని మీరు అనుకుంటున్నారు కదా. ఎస్, ఇంటర్వ్యూ చేయడానికి నా ముందు ఇద్దరు గెస్టులు ఉన్నారండి. బట్ ఆ గెస్టుల కోసం నేను ఏం చెప్పాలా అని ఆలోచించినప్పుడు అది నేనేదో వాళ్ళ గురించి తెలుసుకుని మీకు చెప్పడం కన్నా ఆ ఇంట్రడక్షన్ అనేది వాళ్ళ త్రూ నిప్పిస్తే బెటర్ అని నాకు అనిపించింది. ఇందుకు ఎవరా గెస్ట్ అనుకుంటున్నారు కదా, ఒకసారి మీరు చూసి ఎవరా గెస్ట్ అయి ఉండొచ్చో ఒకసారి గెస్ట్ చేయండి. మా కెమెరామెన్ వాళ్ళు మిమ్మల్ని చూపిస్తారు. చూపించారు కదా, ఎవరు అనుకుంటున్నారు? ఇద్దరిని ఆది దంపతుల్లా ఉన్నారు చూడడానికి. ఓకే, ఏదైనా కష్టాలు చెప్పుకోవడానికి స్టూడియోకి వచ్చి ఉంటారంటారా, లేకపోతే వాళ్ళ గురించిన విషయాలు మనతో ఏమైనా పంచుకుందాం అనుకుంటున్నారా? నో క్లూ కదా. నేనేమైనా వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికో వాళ్ళ సాధక బాధలు తెలియచేసుకోవడానికో మాత్రమే ఇక్కడ లేరండి. వాళ్ళు ఒక పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసర్స్. పెద్ద సినిమాని ఎందుకన్నానంటే నిజంగానే వాళ్ళకి అది పెద్ద సినిమానే. చూడడానికి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు సినిమా తీయడం ఏంటి, ఇది కూడా ఒక డౌటే కదా. మరి ఇలాంటివి రకరకాల డౌట్స్ మీతో పాటు నాకు కూడా ఉన్నాయి, నాతో పాటు మీకు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళ నుండే తెలుసుకుందామండి.
మరి ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దామా? నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం మేడం. ఓకే, బాగానే ఉన్నాం. ప్రస్తుతానికి చాలా బాగున్నారు. బాగానే ఉన్నాం. ఓకే, సో మీకు నమస్కారం చెప్పాను కాబట్టి ఫస్ట్ అసలు మీరు ఏ సినిమా తీశారో మా వ్యూవర్స్కి చెప్పేస్తానండి. స్పిరిట్ అని ఒక సినిమా తీశారండి. చిన్నబోయిన వెంకట నరసింహ గారు, అలానే వెంకటేశ్వర్లు గారు, నరసింహ గారు, వెంకటేశ్వర్లు గారు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా అని అంటే నేను డైరెక్ట్గా సినిమా గురించి వెళ్ళడానికన్నా ముందు మీ గురించి కొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది. నరసింహ గారు, దీని అంతటికి ఆది అంతం మీరే కాబట్టి ఫస్ట్ మీ నుంచే వెళ్ళనా నేను? ఒకసారి మీకు చెప్పండి, మీ గురించి చెప్పండి. అసలు ఏం చేస్తూ ఉంటారు? మీ ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు? మాదే పెదారకట్ల నుంచి వచ్చాము. మేము పొలం పని చేసుకునే వాళ్ళం. వ్యవసాయం పని చేసుకుంటా, పొలం పని, కూలి పని, రైతు పని చేసుకుంటా, ఇట్ట పనిలో చేసుకుంటా ఏదో సినిమా చేయాలని సినిమాలకు వచ్చేసాం. అదంత చిన్న విషయం ఏం కాదు. ఓకే, వెంకటేశ్వర్లు గారు, అంటే ఇది మీ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. కాకపోతే మీరు సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ కాబట్టి సాధారణంగా ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నారు అంటే ఇండస్ట్రీలో వీళ్ళు ఎన్ని లక్షలు పెట్టగలరు కాదైపోయింది, ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టగలరు, అది కూడా ఎన్ని వందల కోట్లు పెట్టగలరు అని. కాబట్టి మీరు ఊళ్ళల్లో వ్యవసాయం చేసుకున్నా సరే ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటాయి, ఆసాములు ఉంటారు. వాళ్ళ దగ్గర అంటే ఊర్లో లేకపోయినా, అంటే సిటీలో లేకపోయినా ఊర్లో వాళ్ళు కోటీశ్వర్లే. ఓకే, మీరు సినిమా తీసేంత ఇది ఉందంటే మీ దగ్గర ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి అనేది పెద్ద డౌట్. ఎన్ని వందల ఎకరాలకి ఆసామి మీరు? 100 ఎకరాలకు కాదు, ఒక ధైర్యానికి ఒక పని చేయాలంటే గుండె నిబ్బరం కలిగిన మామ. నాకు కూడా పితృవాడిని, భయపడేవారు నేను కూడా. ఇది వద్దు అంటే చెయ్యాలన్నది. అది చేయటానికి మనకు ఎంతవరకు పవర్ ఉందంటే, నీకెందుకు మీరు కానివ్వండి, నేను డబ్బులు తీసుకొచ్చి పెడతాను చేయమని చెప్పి కూర్చోబెట్టేది మమ్మల్ని. ఎట్లా పెడతామని చెప్పి ముందుకు తీసుకొస్తే డబ్బులు తీయమంటే తీయటం లేదామా. అది ఎట్లా డబ్బులు తీసింది ఆమెను అడగండి, కొంచెం విమర్శగా ఆమె చేసింది. చెప్పలేదు, మీరు చెప్పండి. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మీ ఎకరాలు 13 ఎకరాలు ఉంది మాకు పొలం. అంతే, 13 ఎకరాల పొలం ఉంది. ఇంకా గొర్రెలు, మేకలు, కోళ్ళు ఏవో అంటారుగా? కోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఓకే, బర్రెలు బాగా ఒక 30 బర్రెల దాకా మేపుకుంటా ఉంటా నేను. నేనే మేపుకుంటా ఉంటా. బాబోయ్, కూలి మనిషిని పెట్టి కాపిస్తానన్నా కూడా కూలి మనిషిని పెడితే ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి నేనే కూలి మనిషి లేకుండా నేనే కాసుకొని నేనే పాలు పిండుకొని ఇట్లా చేసుకుంటా ఉన్నా. ఆ కూలి మనిషికి ఇచ్చే డబ్బులు మొత్తం నేను దాచిపెట్టుకుంటా వచ్చా. ఆ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఈ మొత్తం వాళ్ళు తీసుకున్నా కూలి మనిషిని పెట్టి కాపిస్తే వాళ్ళకి నెల వచ్చారు 5,000 6,000 అట్లా ఇవ్వాలి. ఆ డబ్బులు మొత్తం నేను దాచిపెట్టుకున్నా. ఒక ఉండి తెచ్చుకొని ఉండిలో పెట్టుకున్నాను. చిన్నప్పుడు సినిమా చేయాలనేది ఒక ఆలోచన ఉంది కాబట్టి కొంచెం స్లోగా చెప్దాం. ఓకే, మీరు అంటే ఒక రైతు కుటుంబానికి చెందిన దంపతులు. నాకు తెలిసి మీరు ఉదయాన్నే తెల్లవారుజాము 3 గంటలకో 4 గంటలకో లేచి ఇంటి పని చేసుకుని తర్వాత పాడి పనులు చేసుకుని పొలంకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు, అంతే కదా? మీకు సినిమా ఆలోచన ఏంటి? సినిమాలంటే ఇష్టమా? బాగా చూస్తారా? బెమ్మంగారి జీవిత చరిత్ర చూసాము అప్పుడు. మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా చూసినాం. పెళ్ళవి నాకు వచ్చినాక పుట్టింటికి రాసి వెళ్ళని సినిమా చూసినాం. ఆ 3 సినిమాలు చూసిన కాడి నుంచి బెమ్మంగారి జీవిత చరిత్ర మందేగా మొత్తం మన చరిత్రే. అందుకని ఆ చరిత్ర కోసం సినిమా తీయాలి అని బాగా ఇష్టంగా ఉంది నాకు. ఇక నేను అప్పటి నుంచి అనుకుంటా పెళ్ళినాక ఇక్కడికి వచ్చినాక బర్రెలు, మేకలు అవన్నీ ఉన్నాయి. వాటి కాసుకుంటా మేపుకుంటా వాటి రూపాయి దాచి పెట్టుకుంటా నేను సినిమా తీయాలి అని గట్టిగా అడిగా. అడిగితే బాగా నన్ను తగులాడేవాడు. సినిమా తీయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? 20 సంవత్సరాలకి డబ్బులు దాచుకున్నాక ఒక అడిగితే అప్పటి నుంచి కూడా. నరసింహ గారు, మీకు పెళ్ళయిన తర్వాత అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత పుట్టింటికి రాచెల్లి అనే సినిమా చూసారు. పాత సినిమా అది. ఎవరు హీరో హీరోయిన్లు కూడా నాకు ఐడియా లేరు. ఓకే, ఆ సినిమా చూసిన తర్వాత మీకు ఒక సినిమా తీయాలనే ఆసక్తి. అందుకోసం మీరు 25 ఏళ్ల క్రితం నుంచి నెలకి ఇంత మొత్తం అని సేవ్ చేసుకున్నారా? దాచి పెట్టుకున్నా. బా, ఎంత గ్రేట్. మీరు అప్పుడే చెప్పారా మీకు సినిమా తీయాలి అని? చెప్పలేదమ్మా, అప్పుడు తెలియదు మీకు. ఈ సినిమా తీసుకుపోయి చూపించిన తర్వాత మనం కూడా సినిమా తీద్దామన్నది. ఆయనకైతే సినిమా తీయాలని ఆలోచన ఉందంట. ఇక్కడ వచ్చిన డబ్బులు నాకు ఖర్చులు అని ఇస్తుంది. ఈ పొలంలో డబ్బులు ఏ వచ్చినా నేను వ్యవసాయం చేస్తా కదా,
అమ్మాయి బర్రెలు గొర్రెలు ఆమె చూసుకుంటుంది మేకలు అయ్యి. ఏ రూపాయి వచ్చి ఆమెకి ఇస్తాం, ఎందుకంటే మా కాడ ఉంటే మేము ఉంటాయిలే ఖర్చు వాస్తవం ఖర్చు పెట్టేస్తాం, అదన్నా ఏదైనా ఖర్చు పెడతాం కాబట్టి ఎందుకులేమని ఏదన్నా మాకు కావాల్సిన మెటీరియల్ మందులకో దానికో దీనికి తెచ్చుకోండి ఉంచుకొని ఎంత అన్నారా అని సంవత్సరానికి వచ్చిన ఆదాయం మొత్తం మన చేతికి ఇచ్చేస్తాం. అది పోయింది ఇది పోయింది చీర బోర కొనుక్కో లేకపోతే ఏదైనా సమ్ము కొనుక్కో అని ఇటు చేస్తాం. ఆ ఉన్నాయిలే నేను కొనుక్కుంటారని ఆ డబ్బులు ఏం తీయాల 5 దశ దాచిపెట్టుకుంది. మరి మీకు బట్టలు కొనాలంటే ఎవరు కొంటారు? బట్టలు కూడా తీసుకోమంట. ఇది 250 రూపాయలు చొక్క, 200కి తీసుకుంది. 250 రూపాయలు బేరం చేసుకుని 5 చొక్కాలు తీసుకుని నేను మొత్తం 5 చొక్కాలు 250 రూపాయలకు బేరం చేసుకుంటే ఆమె 200 కాడికి వాడికి చేతిలో పెట్టింది అనే చేసిందండి. ఇట్లా పొదుపు మహిళ, ఆదర్శవంతమైన మహిళ కూడానండు. బాగుందమ్మా. సినిమా గురించి తెలుసుకోవడం కన్నా కూడా, అంటే సినిమా గురించి తెలుసుకోవాలి, బట్ మీ ఇద్దరిని చూస్తుంటే చాలా మందికి ఇన్స్పిరేషన్, తెలుగులో ఆదర్శవంతం. ఈ రోజుల్లో ఆ అమ్మాయిలు అబ్బాయిలు పనిచేస్తుంటుంటే ఎవరి డబ్బులు వాళ్ళవే రాసుకుంటారు, ఎవరి డబ్బులు వాళ్ళవే. నీ డబ్బులు నన్ను అడగొద్దు, నా డబ్బులు నిన్ను అడగను, నీ సేవింగ్స్ నీయే, నా సేవింగ్స్ నావే. బట్ అలా కాదు, అప్పటి నుంచి డబ్బులన్నీ పట్టుకొచ్చి మీకే ఇచ్చేవారు. ఇస్తారు, ఇప్పుడు కూడా నాకే ఇస్తారు, మళ్ళీ వాళ్ళకి అవసరాలకి మళ్ళీ ఇస్తుంటా, మళ్ళీ మీరు ఇస్తా ఉంటారు. ఇప్పుడు 250కి బేరం ఆడితే కాదు 200 కాడికి చేసింది. ఏ ఊరుకో ఏమైనా అనుకుంటారేమని అడగలేదా మీరు? నేను తీసుకొని ఇగో మన చొక్కాలు తీసుకున్నట్టు నువ్వు తీసుకోమంటే నువ్వు తీసుకోమని నన్ను అడిగిందామా. మా ఊరు పక్కన ఎడవేళ్ళని ఉంది, ఆయన ఒక్కరం పెండుగా ఉంటాడు. ఎప్పుడు నా వాటలో తినిపోతుంటే ఆ స్పర్శ అయిపోయింది, నేను తీసుకున్నా. నీకు ఎక్కువ చెప్పను, అది ఎక్కువ రేటు, నేను 250 కన్నా తీసుకోమని చెప్పి చేతులు పెట్టాను. ఇది 250 తీసుకొచ్చిన గడిపోతే ఎందుకు ఇది 200 అని చెప్పి ఇవన్నీ పంపించేసాను. నేను వెళ్ళకుండా ఇంకేం చేయను. మనకి గుడ్డ తీసుకున్నప్పుడు ఎక్కువ వాళ్ళు చెప్పిన రేటు మనం తీసుకోలేం కదమ్మా, అంతేగా. సో బేరమాడి తీసుకోవాలి ఏదైనా. ఇంత నమ్మకం ఉంది కాబట్టి మొత్తం డబ్బులన్నీ పట్టుకొచ్చి మీ చేతిలో పెడతారు. ఈ రోజు కూడా నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టను. ఈ రోజు కూడా హోటల్ డబ్బులు కూడా అన్నీ నేనే లెక్కేసుకొని తీసుకుంటా, ఆయన కొన్ని తీసుకుంటా, ఆయన పాకాలు ఆయన తీసి నా పాకాలు నేను తీసుకుంటా, అన్ని నా దగ్గరికి వస్తాయి. పొద్దున్నే లేచినాక మళ్ళీ ఆయనకి ఇస్తాను, నేను ఉంచుకుంటా. సో సంపాదించి అంటే తన వరకు వచ్చిన డబ్బులన్నీ పట్టుకొచ్చి మీకు ఇస్తాడు. ఎవరి ఖర్చులకు ఇంత ఇంత అని ఇచ్చేసి మిగిలింది మీరు పొదుపు చేస్తా. అండ్ ఈ సినిమా తీయాలనే ఆలోచన అప్పుడు వచ్చినప్పటి నుంచి మీరు కొంచెం కొంచెం 25 ఏళ్ల నుంచి పక్కన పెడుతున్నారు. ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ ఒక 100 రూపాయలు పక్కన పెడతా, రేపనే రోజు మనకు కావాలి అనేది తీసి పెడతా. నేను ఈ రోజుకి కూడా అంతే ఉంటుంది అక్కడ. ఇప్పటికి కూడా నేను పెద్దగా ఖర్చు పెట్టను, ఎవరికి ఏమి ఇబ్బంది కూడా పెట్టను. రూపాయి దాచి పెడతా. కనీసం చీర కూడా మంచిగా కొనుక్కోను, ఇవే కొనుక్కుంటా. 250 చీరే కొనుక్కుంటా, అంతకు ఎక్కువ కూడా కొనుక్కోను. ఇదే కట్టుకుంటా, నేనేం కట్టుకోను, ఇవే కట్టుకుంటా. మేము ఇట్నే పోతాం. మాకు తగ్గ ఇలువ ఉంటుంది, ఎందుకో మరి మాకైతే అర్థం కాదు. మేమేమి ఖర్చు పెట్టేవాళ్ళం కాదు, ఏదన్నా ఆడబడి మాట్లాడడం కాదు. వెంకటేశ్వర్లు వచ్చిందనే ఆ ఇలువ అనేది ఇప్పుడు కూడా బాగుంటుంది. ఈ మధ్య బాగుట్టేసింది ఏమో ఈ సినిమా వల్ల. మళ్ళీ తీసుకొస్తే తెచ్చుకొచ్చిన వాళ్ళకి 2 రూపాయలు ఇవ్వగలిగితే అప్పుడు మళ్ళీ వచ్చిన. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు పెళ్లిళ్ళకి వెళ్ళామనుకోండి, కబోర్డ్ నిండా పట్టు చీరలు ఉన్నా ఇంకో కొత్త చీర కావాలనిపిస్తుంది మా బోటోళ్ళకి. మీకు అలాంటిది ఏమి లేదు? నేను ఈ రోజుకి కూడా పట్టు చీరలు ఏం కట్టుకోను, ఏ కట్టుకుంటా. ఎట్నే పోతా, పెళ్లికి పోయినా ఎక్కడ పోయినా ఏ కట్టుకుంటా. అందరూ అంటారు ఈ అమ్మాయి ఎప్పుడు ఎస్సులకు బాదు ఏం బాదు, ఎట్టొచ్చినా ఎట్నే వద్దు అనుకుంటా. అందరూ పక్కన సొమ్ములు భూములు కూడా తెచ్చుకుంటారు. ఈ పిచ్చి బచ్చి కూడా పెట్టుకోను, నేనేం పెట్టుకోను. నాకేయి తీసుకోబుద్ది కాదు, రూపాయి ఖర్చు పెట్టబుద్ది కాదు. మా ఇంట్లో సూట్ కేసు లేదు, బీరువా లేదు, మరి తాళం వేసే పెట్టి ఉండదు. 5 లక్షలు తెచ్చి ఆమెకి ఇచ్చినా కానీ ఆ గుడ్డల్లో చెప్పచ్చుగా, గుడ్డల్లోనే ఏడ దాచి పెడద్ది. మళ్ళీ బయలుదేరేటప్పుడు మళ్ళీ ఇచ్చేస్తుంది. ఎవరు దొంగలు తెగపోరు, మా ఇంట్లో డబ్బులు ఉన్నాయని అనుకోరు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, మాకు భయమే లేదు అట్లా. అదే ఇంతకుముందు వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు బట్టల్లో ఆ విలువ లేదు, మీరు వెళ్తే చాలు. ఆ గౌరవం మీకు ఉంది అంతే. మీ బట్టలను బట్టి ఎవ్వరు చూడట్లేదు, మీ మంచితనం మీ ఇద్దరిని చూస్తే చాలు. వాళ్ళకి ఆది దంపతులను చూసినట్టే, ఇక రెండో మాట అయితే లేదు. ఇప్పుడు నేను ఎక్కడ ఎంత మన చుట్టాలు పెళ్ళిపోయినా బంధువులు ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా, పోయినా కానీ ఇదే తాడు వేసుకొని పోతా, నేను ఏం వేసుకొని ఎట్నే పోతా. కానీ బంగారం మీద ఆసక్తి ఉంటది కదా? అసలు లేదు. బంగారం చేయించుకోవాలంటే వీళ్ళకి తెలియకుండా చాలా సొమ్ము చేయించుకునేదాన్ని, కానీ నేనైతే చేయించుకోవాలి. ఇప్పటికి కూడా నాకు సొమ్ము చేయించుకుందామని ఫీల్. ఏదో 10 మందిలో పోదాము, ఆ సినిమా చేద్దామని అదొక డౌట్ మీద 1 రూపాయి దాచిపెట్టా. సినిమాలో అందరు నిరికిచ్చా.
ఈ రోజుకి కూడా కొంచెం ఇబ్బందులు పడి ఉన్నాం. ఇబ్బందులు పడి కూడా రూపాయి అప్పు కూడా తెచ్చిన, చాలా అప్పులు కూడా తెచ్చినాం. ఆయన చికెన్ ఆయన తెచ్చిన నాకు కూడా ఇస్తారు ఎవరు నన్ను అడిగితే. ఈ అమ్మాయి పర్వాలేదని ఇప్పటికైతే పరపెట్టుకుంది. ఇప్పటికైనా అమ్ముకొని తీసపు వాళ్ళకి ఇస్తే ఆ పరపెట్టు తగ్గదు నాకు. తెచ్చిన కాడ బాకీలు తెచ్చాం కదా వాళ్ళకి. ఇప్పుడు మీరు ఎంత పొదుపుగా ఉన్నారు. ఇప్పటికీ సినిమాలు చెయ్యాలి అని అంటే చాలా మంది సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్లకి ఒకలాంటి భయం. అలాంటిది మీరు ఊర్లో వాళ్ళు, పైగా నాకు తెలిసి మీరు చెప్తున్నట్టుగా పెద్ద సినిమాలు చూసిన వాళ్ళు కూడా కాదు మీరు. అంటే సినిమా అంటే సినిమాకి పేరు ఎలా ఉండాలి, దాని కథ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, పాటలు ఏంటి, ఇన్ని రకరకాల జోనర్స్ ఉంటాయి కదా. మేకప్ ఇవన్నీ మీకు తెలియవు, కానీ సినిమా తీయాలి. ఓకే, దానికోసం 25 ఏళ్ల నుంచి మీరు డబ్బులు కొంచెం 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 కూడబెట్టారు. ఓకే, ఎంత కూడబెట్టారు సినిమా తీద్దాం అనుకునేసరికి? మొత్తం నేనైతే లెక్క పెట్టలే, ఎప్పుడు వేసేదాన్ని కదా, అక్కడ ఉండీలో వేసాను కదా. అందుకు కాబట్టి అంటే మట్టి కొండలు అవి ఉండీలు అంటే, అందులో వేసినా కాబట్టి ఎంత ఉండేది ఏం కూడా తెలీదు. ఉండి పగలగొట్టి బయటకు తీస్తేనే ఎంత అయింది తెలిసేది. రోజు వేసిన డబ్బులు ఎంత అని తెలియదు కదా. 10 వేసినా, 5 వేసినా, 100 వేసినా, 1000 వేసినా, 10,000 వేసినా ఎంత అని తెలియదు. ఆ రోజు మాత్రం వీళ్ళని అడిగినా కదా, వీళ్ళని అడిగినప్పుడు నువ్వు దాచి పెడితే 1 లక్ష దాచి పెడితే 2 లక్షలు దాచి పెట్టంటావు, సొమ్ము చేర్చుకోమన్నారు. సొమ్ము చేర్చుకో, మంచి మంచి చీరలు తెచ్చుకో. ఇప్పుడు దాకా కష్టం చేసినావు కదా, అప్పటి నుంచి ఇప్పటికి కూడా అన్ని పొలాలు తిరిగి బాగా బర్రెలు కాసి ఇన్ని కష్టం చేసి ఇంకా కష్టం చేయాలని నీకు చాలా ఇంకా ఉంది. ఆ రూపాయి దాచి పెట్టుకొని తీసుకొని సొమ్ము చేయించుకో, గొడ్డలు కొనుక్కొని ఇంక ఇప్పటి నుంచి బర్రెలు కూడా కొన్ని అమ్మి మొత్తం శుభ్రంగా ఇంటికాడ ఉండి తినమనరు. నేను ఇంకా 10 సంవత్సరాలు పని చేయగలను, నేనైతే సినిమా చేయాలంటే ఈయన బాగా అరిసేవాడు నన్ను. అరిసేవారు. మళ్ళీ మా అబ్బాయి కూడా అలిగి వెళ్ళిపోయిండు. అంతా చాలా చాలా చేసినాం. మళ్ళీ చిన్నంగా వాళ్ళనే చిన్నంగా రప్పించుకొని చిన్నంగా ఉద్దిగా చేయించుకొని మళ్ళీ సినిమా చేసినాం. చిన్నగా సినిమా చేసినాం. కానీ ఇప్పుడు అంటే నేనేమంటా, సినిమా చేద్దాం ఆలోచన వచ్చేసరికి మీరు ఆ హుండీలు పగలగొట్టేసరికి చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయి? అప్పుడు వీళ్ళు పగలగొట్టి లెక్కేసుకుంటే ఒక లక్ష అటు ఇటు 30 లక్షల దాకా అయినాయి మొత్తం. అంటే బాగా మేకలు బర్రెలు బాగా ఆదాయం వచ్చింది కదా. అదే అంటున్నా, అది కూడా మీరు సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, 25 అంటే 25 సంవత్సరాలు దాచిపెట్టి అటు ఇటుగా ఒక 30 లక్షలు చేతితో పట్టుకున్నాయి ఉండీలో. అప్పుడు వీళ్ళు లెక్కేసుకొని సినిమా చేద్దామని చెప్పి మీ అమ్మ చెప్పి ఇటు చేసి మనం మళ్ళీ పొలం కొనుక్కుని, అప్పుడు తక్కువగా ఉంది పొలం. అదే పొలం కొనుక్కుంటే ఇలా చాలా పొలం కొనుక్కుండే వాళ్ళం అని చెప్పి వీళ్ళు మాట్లాడుకొని చేసిండ్రు. చిన్నగా సినిమానే చేసినాం, గట్టి ఎక్కించాం. అంటే మీకు సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది, 30 లక్షలు చేతిలో పట్టుకున్నారు. నెక్స్ట్ ఏం చేశారు? 30 లక్షలు తీసుకెళ్లి ఇంకా మాట్లాడుకున్నాక, ఎవరితో మాట్లాడుకున్నారు? మేమిద్దరమే మాట్లాడుకున్నాం చేయాలని. మాట్లాడుకొని ఇంక మా అబ్బాయి అందరం కలిసి మాట్లాడుకొని ఏరే మా బావ కొడుకుంటే అబ్బాయిని పిలిపించుకొని చిన్నగా చేసి, సినిమా కూడా ఎక్కడదో కాదు ఏదో కాదు, మేమే స్వయంగా మామూలుగా మాకు మాతంగులని వస్తారు, మాతంగులు వస్తారు, ఎల్లమ్మ కొలుపులు చేస్తాం, దేవత కొలుపులు. మా ఇంటి పేరటలు చేయము కానీ మామూలుగా అందరము మా యాదవులం కానీ రెడ్డి గారు కానీ ఎక్కడ ఎవరైనా ఎల్లమ్మను కొలిచే వాళ్ళందరూ చేయాలి. మాతంగులు రావాలి, కొమ్మోలు రావాలి, ఎన్ని రావాలి కదా చేసాం. వాళ్ళని గురించి కథ తీపిచ్చా నేను బాగా చెప్పి. నాకు బాగా కథలంటే బాగా ఇష్టం. ఇప్పుడు సినిమా తీయాలని అంటే ఇప్పుడు చాలా మంది సేఫ్ జోనర్ ఏం చూసుకుంటే చిన్న క్యూట్ లవ్ స్టోరీను, చిన్న ప్రేమ కథ, లేదు అని అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు మనం చూస్తూ ఉన్నాం, మన ఇంటి పక్కన జరిగే ఒక కథ అంటే ఫ్యామిలీ స్టోరీస్, ఇవి కాస్త సేఫ్ సైడ్ లో ఉంచుతాయి. కాస్త దానికి ఎమోషనల్ గా డైలాగ్లు అవి రాస్తే సరిపోతుంది. బట్ మీరు తీసిన ఆ పోస్టర్ చూస్తేనే, ఆ స్పిరిట్ అన్న టైటిల్ చూస్తేనే అదొక దెయ్యం కథేమో, గోస్ట్ కదేమో అనిపిస్తుంది. అవునా? ఆమె ఇప్పుడు మాతంగి అంటే మాకు వస్తుంది కదా, ఆమె చచ్చిపోయి మాతంగి అవి చచ్చిపోయి ఆత్మ ఒకటి కాదని ఆమెని దెయ్యాల్లాగా ఒక కథ రాపిచ్చి కథ తీసాం. మేమే చెప్పినాం స్వయంగా కథ చెబితే రాశారు మా అబ్బాయి వాళ్ళు. రాసి దాన్ని కట్ చేసి ఇంక కొదమ ఎన్ని పాటలు ఇంకంతా వాళ్ళు చేశారు. ఇది మాతంగుల గురించి కథ. మాతంగికి సంబంధించిన సినిమా లైన్ అయితే మీరే ఇచ్చారు, దాన్ని డెవలప్ చేశాం. మీ అబ్బాయి దాన్ని డెవలప్ చేశారు. మరి ఆ తర్వాత డైరెక్షన్ చేయడం అనేది కాస్త పెద్ద సవాలే కదా. ఆడికి కూడా తెలియదు, ఆడు అల్లే చేయి గడుచుకుంటా ఈ సినిమా గొడవ పెట్టుకుని కలిగి దింకేలేండు. ఇట్లా ఆడుకోపోయిందో తెలియక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయట అడుగుని పిలిపించుకుంది. మీ ఇద్దరం గొడవ పెట్టుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా సినిమా బలం చేయడం అని చెప్పినాక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది. మొదలు పెట్టినాక నువ్వు చేయనంటివే మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తానంటే వేందమ్మా అది అని చెప్పి గట్టిగా మాట్లాడుతాడు. మరి ఇంక ఇందులో ఏమా మొండిది, మన ఇద్దరం
డబ్బులు అంతనే బయటికి తీస్తే 1,00,00,000 పెట్టి చాట్ పిల్లని తీసుకుందాము, సినిమా అయిపోయినది, ఆ డబ్బులు కూడా సరిపోయినాయని చెప్పి తక్కిన డబ్బులు మనం తీసుకొని పొలం కొనుక్కుందాము, నీకేదన్నా అవసరమైంది నువ్వు ఏదో ఎల్ఐసి కట్టుకుంటున్నావు కదా, దానికి సంబంధించి ఒక 10 రూపాయలు తీసుకో, తక్కిన 10 రూపాయలు పెట్టి ఇలా భూములు తక్కువ ఉన్నాయి కొనుక్కుందామని మేము ఐడియా చేసిన ఇద్దరు. ఇంకా అప్పుడు డబ్బులు అది తీసుకొచ్చి మాకు మా ముంగలు పడేసింది. దాదాపు 2-3 గంటలు లెక్కేసుకున్నాం డబ్బులన్నీ. 2-3 గంటలు లెక్కేసుకున్న తర్వాత ఈ డబ్బులు ఎట్ట చేయాలని ఇంకా అప్పుడు మా అన్న కొడుకు ఒక ఆయన సైదులు ప్రేమ కథ చిత్రంలో సైదులు అనే క్యారెక్టర్ చేసిండు, అతన్ని పిలిపించుకొని అతని తర్వాత దర్శన్ ఒక అబ్బాయి ఉన్నాడు రెప్పని, నాకు కూడా తెలియదు, కెమెరామెన్ అంటే ఆయన పిలిపించుకొని వీళ్ళందరూ కూర్చొని ఏదేదో దానికి సంబంధించినవన్నీ ఏమో చేత చెప్పించుకోను. ఈ మాతంగి అంటే ఎట్లా వచ్చింది, మాతంగి అంటే భూదేవి కూతురు అని ఒక నుంచి ఆమెను పెట్టి హింసలకి ఆత్మహత్య చేసుకోవడం, ఆమె సచ్చి మళ్ళీ దెయ్యాలు పెట్టి కొంతమందిని పీడించి చంపడం, అంటే ఇట్లా లైన్ చెప్తే తక్కిన వాళ్ళు రాసుకోరు. దీంట్లో 3 పాటలు ఉన్నాయి, 3 ఫైటింగ్లు కూడా ఉన్నాయి. ఈ రవిబాబు కూడా బాగా పెద్ద ఫైటింగ్ గా ఉంది. అందులో నేను కూడా క్యారెక్టర్ చేసిన, ఒక రవిడిగా చేసిన నేను. ఇంకొక అబ్బాయి మా అబ్బాయి కూడా రవిడిగా ఒక క్యారెక్టర్ చేశాడు. కాదు, సాధారణంగా ఎవరికన్నా అలాంటి పాత్రలు చూసినప్పుడు మనం కూడా చిన్న పాత్ర చెయ్యాలి అనిపిస్తుంది, కానీ మీకు తీయాలి అనిపించడం ఏంటో? తీయాలనిపించింది అంటే మనం ఇన్ని కష్టాలు చేసి, ఇన్ని పనులు చేసి, ఇన్ని రకాలు చేసినాం కదా, మనిషి అన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కదా, మనిషిని మించిన పని ఎక్కడా లేదు, అన్ని మనిషి ద్వారాగానే. అందుకు కాబట్టి చిన్నగా సినిమా చేయాలని ఇట్లా రాసి చేసిన. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాత్రమే సినిమాలు తీయాలా, సినిమా తీయకూడదా? మొక్క పొలం దున్ని మొక్క వేసి దాన్ని పంట పండించి దాన్ని అన్ని చేసి పండియటం ఎట్ట అనేది అన్ని రకాల పంటలు పండిస్తాను. ఇది మటుకు ఎందుకు పండియకూడదని చెప్పి ఒక మండి పొట్టుగా తెలియదు. అంటే నేను ఇప్పుడు తెలియదంటే ఆమె కోపడితే మళ్ళీ నా మార్జం భూ రకాలు జరుగుతాయి తెలియదు. సినిమా చూసేవాళ్ళమే కానీ చూడటానికి కూడా పెద్ద అర్హతలు కాదు. నేను సెకండ్ షోకి పోతా ఎప్పుడైనా కానీ, ఇప్పటి షోకి పోవడానికి పగులు పని. సెకండ్ షో సినిమా పోయి చూడాలనుకున్న సినిమా మంచి సినిమా, రామారావు సినిమా, నాగేశ్వర సినిమా అయితే ఖచ్చితంగా పోతా. ఈ చిరంజీవి అంటే పెద్ద మళ్ళీ ఈ చిరంజీవి సినిమాకి పోతా. ఇంకా తక్కిన వాళ్ళు బాలకృష్ణ సినిమా, ఇంక చిన్న చిన్న సినిమా పోను నేను, నాకు తీరదు, నేను పోలేను. పెద్ద ఆసక్తి చూపించరు, అంతా కష్టపడి వస్తారు, సాయంత్రం 6:30-7 అయ్యేసరికి కొంచెం తినేస్తారు, పడుకుంటారు. ఊళ్ళలో అంతే కదా. అంతే, మేము పొద్దున పౌలు పని చేసేలేక ఒళ్ళు ఓనం అయిపోద్ది, ఇంకా పండుకోవడం. మళ్ళీ 6:30 అనమాట. ఇప్పటి సినిమాలు బాగా ఎక్కువ చూస్తాను నేను. కమ్యూనిస్ట్ సినిమాలు అంటారు చూడు, ఎర్రజెండా సినిమాలు, అవి ఎక్కువ చూస్తాను ఇంకా బాగా. ఇట్లా చేసుకుంటే వాళ్ళము సినిమా చూడటానికే లేకపోతే తీయాలని చెప్పి మొండికేసి పెట్టింది. దీన్ని ఇంకా ఎట్లా చేశారు డబ్బులన్నీ కాదని ఇచ్చింది. తర్వాత ఏదేదో చేసి మొత్తం మీద అయితే కంప్లీట్ చేయించింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఈ సినిమా మొదలు పెట్టారు? ఇది 9వ సంవత్సరం వచ్చిందమ్మా. 8 పూర్తి నుండి 9 వచ్చింది. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఆ సినిమా కోసం కష్టపడుతున్నాను. 8 సంవత్సరాలు ఎంతో ఓపిక ఉండాలి మీకు. 8 సంవత్సరాలు అన్ని తెచ్చే సినిమాకే పెట్టాము. ఇప్పుడు 8 సంవత్సరాల్లో ఒక్కసారైనా, అంటే అప్పుడేదో ఉత్సాహం ఉండుండొచ్చు, ప్రాక్టికల్ గా వెళ్ళేసరికి కష్టంగా అనిపిస్తుంది, ఎందుకులే అని వెనక్కి వెళ్దాం అని ఎప్పుడైనా అనిపించిందా? వెనక్కి వెళితే తెచ్చిన కాడ కట్టాలి కదా, వెనక్కి వెళితే అక్కడ పడేస్తాం కదా, ఇప్పుడు ఏది పనికిరాని వస్తువుని పడేసినట్టు పడేయాలి కదా. ఇంకెట్టో గట్ట కష్టపడి చేయాలి, ఇంకా కొంచెం పెట్టాలి అని చెప్పి చిన్నగా చేసుకొని వచ్చి సంసార బుడ్డ అమ్మ కాడికి కూడా పోయి సంసారం కూడా వచ్చేసింది. మేము కూడా పోయాను. సూపర్. నేను కూడా పోయా. ఎంత పట్టుదలగా ఉంటే ఎవరెవరు చెప్పండి. నేను కూడా ఏలు ముద్ర ఆమె సంతకం పెట్టమని అట్ట కాగితం ఇచ్చింది. నాకు చదువు లేదు మేడం, నేను సంతకం పెట్టలేను, ఏలు ముద్ర అన్నది. అందరు నవ్విండ్రు. ఏలు ముద్ర అనేవరకు అందరు నవ్విండ్రు. అక్కడ అందరు నవ్వి, నీకు నరసమ్మ గారు నువ్వు చదువు లేకుండా నువ్వు సినిమా ఎట్ట చేయాలని ఇట్లా చేసావని చెప్పి బాగా నవ్వి అంతన పక్క సేపు సరదాగా మాట్లాడి ఫోటో తీసుకొని మంచిగా ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, బాగా చేసింది, బాగా మాట్లాడింది ఆమె కూడా. ఇప్పుడు సినిమా తీస్తున్నామని అంటే ఎంతో కొంత తెలిసిన ముఖాలు ఉండాలి. మనకేమో రవిబాబు గారు పోస్టర్ లో కనిపిస్తున్నారు. ఆయన దగ్గరికి ఎలా వెళ్ళారు, ఎట్లా మీరు ఒప్పించగలిగారు? అది మాకు తెలియదు కదా. మా అబ్బాయి అన్నాడు, కొంచెం చదువుకున్నాడు. ఆ అబ్బాయి తోడుగా మా అన్న కొడుకు సైదులు అనే అబ్బాయి సినిమాకు సంబంధించి బాగా తెలుసు. ఆ అబ్బాయికి ఈడుకు తెలియదు, మాకు తెలియదు. ఈడు ఆ అబ్బాయిని పిలిపించుకొని ఇంటికాడ కూర్చోబెట్టిన, నేను పిలిపితే వచ్చిండు. వీళ్ళిద్దరు కలుసుకొని రైపైన దర్శి, మా ఊరు పక్కనే. దర్శి అంటే మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది. అది ఇక్కడ హైదరాబాద్లో ఈ కెమెరామెన్గా చేస్తుండే ఆయన. మా అబ్బాయి పరిచయం ఆయన బాగా. అట్టట్ట వీళ్ళు ముగ్గురు అందరు కలిసి కూర్చొని ఎట్లా చేయాలా, ఎవరైనా పెట్టుకోవాలా, దీన్ని ఆర్టిస్టులు ఎవరు ఉండాలన్నా లేకపోతే దీని కెమెరాలు ఉండాలని మొత్తం ఎటు చెట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు.
నేను డబ్బులు తీసుకొని పోయి కదలకుండా వాళ్ళ కాడ కూర్చుండేవాడిని. డబ్బులు ఆమె నా చేతికి ఎత్తది, ఎక్కడ షూటింగ్ అయితే అక్కడ నేను ఉండాల్సిందే. ఆడ కూర్చొని సాయంత్రానికి ఎవరికి రూపాయి హక్కు లేకుండా ఇచ్చేసేది. ఊరికి డబ్బులు అయిపోతే ఇంటికి వస్తాం మెదలకుండా ఆపేసుకొని. అట్టా చాలా సార్లు ఆపుకొని ఇంటికి వచ్చింది. అందుకే కొంచెం కొంచెం కూడబెట్టుకుని చేశారు కాబట్టి 9 సంవత్సరాలు పట్టింది. సో రవిబాబు గారు మీకు తెలిసిన వాళ్ళ త్రూనే వచ్చారు. మాట్లాడారా మీతో? నేను మాట్లాడాను సార్లు. మన సత్యప్రకాశ్ వీళ్ళనగా చేస్తాడు, ఆయన దగ్గర కూర్చొని ఆయన కూడా అబ్బా నువ్వు ఇంత పట్టుదల, నిద్రబొమ్మంటే పండుకో సినిమా నైట్ షూటింగ్ లో బాట పట్టుకొని అబ్బా నువ్వు నేను అనుకుంటే నాకంటే మొండివాడు అని చెప్పి బాగా మాట్లాడేవాడు. చిత్రంచీను కానీ చిత్రంచీనుతో కూడా ఒక పాట పాడించిన మీ సినిమాలో. అది వరకు కవి పాటే, తాగుడు పోత పాట అయితే నువ్వు పాడితే బాగుంటుంది పాడాలన్నా అని చెప్పింది. కింద నేను బాగాలేనంటే పాడాలయ్యాల్సిందని అని ఆయన చేత పాడి తానేమన్నంటే ఎన్నేని యాక్షన్ చేసినా కానీ చాలా సినిమాల్లో పాటలు నేను బాగాలేదు, నన్ను ఏదో పాటలు పాడే వాళ్ళని ఏమంటారు సింగర్ చేసినాను పెదమ్మని ఆట పట్టుకొని వచ్చి అది సెకండ్ ఇచ్చి బాగా మాట్లాడాడు, బాగా అనుకూలంగా. ఇట్లా ఇప్పుడు ఊళ్ళల్లో దెయ్యాలకు సంబంధించి రకరకాల కథలు ఉంటాయి కదా, ఆ చెట్టు అప్పుడు ఇలా జరిగింది ఇలా జరిగింది. సో ఆ కథలన్నీ తెలుసా మీకు? తెలుసు, మీరు ఖచ్చితంగా నమ్మతం. సో అవన్నీ తీసుకొచ్చి ఈ సినిమాలో కొంచెం కొంచెం కొంచెంగా మీరే దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఒక రకంగా ఇచ్చినట్టు, ఇక స్క్రీన్ ప్లే ఏ సీన్ తర్వాత ఏం రావాలన్నదంతా వాళ్ళు చూసుకున్నారు. కథలు అయినప్పుడు అయితే మీరే ఫస్ట్ పెట్టించి మేమే. అంటే మాకు వాళ్ళు వస్తారు కదా, కొమ్మోళ్ళు వస్తారు కథలు చెబుతారు, పిచ్చిగుంట వాళ్ళు వస్తారు కథలు చెబుతారు. బాగా మాకు ఆ కథలన్నీ బాగా వింటుంటాం కదా. ఇది మా నార్మల్గా మన జరిగిందే కథ, మన జరిగిందే కథ నార్మల్గా బాగా ఇటు కూడా బాగా వద్దనుకుంటా నేనైతే. బాగా మీలాగా అందరు కలుసుకొని చేసి కొంచెం మాకు ఎవరినన్నా అమ్మే వాళ్ళని చూపించి చిన్నగా అమ్మి ఏదో మేము బాగా కష్టపడ్డాం, రూపాయికి రూపాయి సంపాదించిన మళ్ళీ రూపాయలు చాలా కూడా అప్పు తీసుకొచ్చి పెట్టాము. ఊర్లో 30 లక్షలు ఉన్నాయి సినిమా మొదలయ్యేసరికి. సినిమా పూర్తి అయ్యేసరికి ఎన్ని డబ్బులు అయ్యాయి? 1 కోటి రూపాయలు అయింది మొత్తం. 1 కోటి రూపాయలు అయింది. 90 నుంచి ఈ మధ్య మళ్ళీ ఖర్చులు కొన్ని పెట్టిన 1 కోటి రూపాయలు అయింది. మేకలు 30 లక్షలు అయితే మేకలు బర్రెలు కత్తి పొలం అవన్నీ అమ్ముకుంటే ఒక 50-60 దాకా వచ్చాయి. పొలం కూడా కొంత అమ్మిను, ఒక 70 మేకలు అమ్మిను, ఒక 40 బర్రెలు అమ్మిను. అంటే ఇవన్నీ కావాలని అంతవరకు సరిపెట్టుకుందాం అనుకుంటే చిన్న ప్రాబ్లం జరిగి మళ్ళీ అమ్మాల్సి వచ్చింది. అప్పుడు దాకా ఏం కత్తి అట్టట్టు ఉంది. అక్కడి నుంచి నేను కూడా గట్టిగా పెట్టిన ఏదైనా అమ్మ నువ్వేమని చెప్పి, నువ్వు అమ్మ అంటే ఖచ్చితంగా మార్జం కంపెడతావు అమ్మచ్చి 100 రూపాయలు 80 రూపాయలు లెక్క నమ్మేసాను. మేకలు కానీ బర్రెలు కానీ డబ్బులు అవసరం. అంటే మా అబ్బాయి చచ్చిపోయాడు, ఒక అబ్బాయి లాస్ట్ అబ్బాయి. ఆ అబ్బాయి చచ్చిపోయినాక అబ్బాయి ఇందులో ఇది రవిడీకి ఇచ్చాడు బాగా. మనకు రామారావు చచ్చిపోయి నాగేశ్వరరావు పెద్దోళ్ళు అందరూ చచ్చిపోయి సినిమా యాక్టర్లు కానొస్తారు కదా, ఈ మన అబ్బాయి కూడా కానొస్తాడు. మనం ఇంకెంతైనా పెట్టి కష్టం చేసి సంపాదించి చూద్దాము అనే పట్టుదలతో చేసాం. 2 సంవత్సరాలు ఆగిపోయాను. ఫస్ట్ ఆ అబ్బాయి చచ్చిపోయినాక ఒక 2 సంవత్సరాలు ఏం లేదు కదలకుండా ఉన్నాం. తర్వాత చిన్నగా ఏమో బాటలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి మళ్ళీ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి కొంచెం మాకు డబ్బులు ఆర్డర్ తెచ్చుకోవడానికి కూడా మీ బోటోళ్ళు జారి ఇచ్చిండ్రు. అదే తెచ్చినాం. మళ్ళీ అన్ని అయిపోయి కూడా సైలెంట్ గా ఉండి కూడా మళ్ళీ వీళ్ళందరిని ఇబ్బంది నేనే కదా పెట్టింది అని చెప్పి నేను చిన్న చెరుకులు అమ్ముకుంటా రోడ్లో. అంతా అయిపోయింది, వీళ్ళు బాగా బాధపడుతుండ్రు, నా గుండా కదా వీళ్ళందరూ బాధపడింది అని చెప్పి చెరుకులు పెట్టి చెరుకులు అమ్మా. అడవిలో బాగా మంచి కొండ, అది కొండ దగ్గర చెరుకులు అమ్ముకుంటా పావులా మేడ సంపాదించుకొని దేశపోయి ఈయనకి ఇచ్చి చూపించా. ఇక ఇంత వస్తాను ఎట్టు అమ్ముకుంటే కూటికి ఇబ్బంది ఎందుకు పట్టము అని చెప్పి అక్కడ పెట్టి అమ్ముకున్నారు. బాగానే వచ్చినాయి. 60 రూపాయలు చూపించినా సరేలే ఇది కూడా కొంత మేలే కదా అని చెప్పి ఇంకిద్దరం పోయి అక్కడ కూర్చొని చెరుకులు అమ్ముకుంటున్నాం. అవి అమ్ముకుంటా ఈయన ఒక 4 రోజులు కూర్చోబెట్టి ఇదే ఇద్దరం కూర్చుంటే కుదరదు కదా అని చెప్పి అక్కడ మళ్ళీ కొంచెం టిఫిన్ హోటల్ పెట్టుకున్నా. నేను ఆ కొండమిటే టిఫిన్ హోటల్ పెట్టుకున్నా. టిఫిన్ హోటల్ పెట్టుకున్నాక ఆ టిఫిన్ ఎవరు తినలా, వండుకోవటం మేము తింటాం, ఒకరు అరవత్తి పెట్టడం, 11 బారేసుకుంటా ఇట్టా ఒక 10 రోజులు అట్టా ఉన్నాం. ఇట్టా 10 రోజులు పెడితే అంతలక్కలు టిఫిన్ చిక్కుద్ది కదా, సరే అని చూద్దామని చెప్పి సంగటి చేద్దామని చెప్పి రాగమద్ద సంగటి చేద్దామని చెప్పి సంగటి చిన్న చెరవ తెచ్చి అక్కడ సంగటి పెట్టుకున్నా. కొంచెం చిన్న పాకలాగా వేసుకొని పందిరిలాగా అక్కడ పెట్టుకొని ఆ సంగటి చేసుకుంటా ఉంటా. సంగటి సొద్ద రొట్టె
మటన్ చికెను, ఆ రోజు చికెన్ అచ్చమే తెచ్చాం. చికెను కొంచెం నాటుకోడి తెచ్చి వండుకుంటా పెట్టుకుంటామంటే అట్లా కూడా 10 రోజులు ఎవరు రాలే. మేమే తింటాం పారేయటమంటే చేస్తున్నాం. 10 రోజులు ఆగినాక కొంచెం కొంచెం డెవలప్గా వస్తున్నారు. వచ్చినాక ఇక మనకు లాక్డౌన్ పెట్టారు కదా, ఫస్ట్ అక్కడ మళ్ళీ లాక్డౌన్ పెట్టారు చూడు. ఆ లాక్డౌన్ అప్పుడుకి నెలన్నర అయింది హోటలు పెట్టుకుని అక్కడ చెరుకులు అమ్ముకుంటా. ఇక ఎంత లెక్కల వాటలు బస్సులు అన్నీ ఎక్కడ ఏం లేకుండా ఆపేశారు కదా. ఈ ఆపేసిన టైంలో మాకు కూడా ఏమన్నా ఆపేస్తారేమో, మేము ఏదో చిన్నగా పూట జరుపుకుందామని పెట్టుకుంటుంది అని చెప్పి అనుకున్నాం. మేము కొండమిట్టి అడవిలో కాబట్టి మమ్మల్ని ఎవరు అసలు పట్టించుకోలే, మమ్మల్ని ఆపల. ఇక అప్పుడు ఎక్కడ ఏం లేకపోయారు. ఆ రోడ్డును పోయే జనము, కార్లోళ్ళు బండ్లోళ్ళు ఇట్లా అందరూ బాగా కొంచెం డెవలప్ అయింది వాటలు. అయినాక ఇంకా తింటా బాగానే కూరలు నేనే చేస్తా, ఎవరు చేయరు. ఇప్పుడు కూడా నేనే చేస్తా కూరలు. అవి బాగుంది నర్సమ్మ వాటలు బాగుంది అని చెప్పి బాగా జనము మొదలు పెట్టారు. ఇంకా అప్పట్లో బాగానే ఒక లాక్డౌన్ అయిపోయి 2 నెలలు 3 నెలలు పెట్టారు కదా. అప్పుడు మళ్ళీ ఈసారి అప్పటికి నాకు బాగా రోజుకి ఒక మనిషిని చేసే పని 2-3 మనుషులు పెట్టుకొని బాగానే లాగిచ్చాం వాటలు. రోజుకి ఒక 10,000-12,000 చిల్లర అమ్మా బేరం, ఓట్ల బేరం. 10,000 డబ్బులు, 10,000, 15,000, 12,000 డబ్బులు బాగా జనం. ఈ చెరుకుల మీద ఒక 5-6 చెరుకుల మీద ఎట్టా రోజుకి ఒక 15,000 దాకా బాగానే బేరం మేము. అప్పుడు ఇంకా రూపాయి ఇంకా మాకు ఖర్చు ఏమి లేదు. వాటిలో వండుకున్నది మిగిలింది తగిలింది తింటా చేస్తా. పిల్లలు ఉండరు, మనవరాళ్ళు అందరూ ఉన్నా కూడా మిగిలింది అట్ట తింటా. మధ్యాహ్నం అక్కడ తింటా 4 లక్షలు 3 లక్షల దాకా మిగిలింది మాకు. ఇంకా మళ్ళీ లాక్డౌన్ అయిపోయారు అంత మిగిలి ఈ చెరుకులు ఆ వాటలు అన్ని. ఇక మా వాటలు బాగా డెవలప్ అయిపోయింది. అక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం పలాని వాటలు బాగుంది అని బాగా రాబట్టారు. ఇంకా సాయి నర్సమ్మ వాటలని మళ్ళీ తర్వాత కొన్ని రోజులు జరిగినాక ఒక సిద్ధాంతం ఆయన వచ్చి, అమ్మా ఇక్కడ నువ్వు నన్ను అడిగి పెట్టుకున్నావు, నువ్వే పెట్టుకున్నావు అంటే నేనే పెట్టుకున్నా, ఎవరిని అడగలేదు, నేనే పెట్టుకున్నా అంటే కొండ పైన బాగా కొండ కింద మేము బాగుందమ్మా కొండ పైన ఉంది, మీరు ఆటలు బాగా పెట్టిన బాగా డెవలప్ అయింది అని చెప్పి బాగా చెప్పారు. ఇక మేము ఆ ఆటలు పెట్టుకున్నాక దేవుడి దేవాలు బాగానే రూపాయి సంపాదించుకుంటున్నాం. ఈ రోజు కూడా సంసారం కానీ దేనికి ఏటికైనా కానీ నాకు రాదులే. ఏదైనా పర్లేదు, మాకు అర్థమైంది మీరు ఏం చెప్తున్నారు. కరెక్ట్ గా పలకక్కర్లేదు. అది నాకు వచ్చిందమ్మా, నేను చదవలేదు, నా మైండ్ లో అట్టుంది కాబట్టి నేను అన్ని చేసా శుభ్రంగా. వాటలు కూడా పెట్టుకున్నా. పలకడం రాదని నవ్వుతున్నారు. ఆమె అనుకున్నంత ధైర్యం మీకు ఉందా అండి? చేతులెత్తేసి వెళ్ళిపోయి ఉండేవారు. ఇక ఇట్టా పెట్టుకుంటే మందు తాగే వాళ్ళు వచ్చినా కూడా నేను ఎవరికి భయపడి నేను ఒక్కదానే ఉంటాను. ఏదైనా పని నుండి వెళ్ళిపోయినా ఈయన అప్పుడు వచ్చి హైదరాబాద్ లో ఒక 10-20 రోజులు ఉన్నాడు. వాటలు ఆపి ఇంటికాడ ఉన్నమాట. నన్ను ఇంటికాడ ఉంటే నాకు ఎట్లా జరుగుద్ది, రూపాయి కావాలి కదా అని చెప్పి నేను అన్ని కూరగాయలతో సహా మొత్తం ఒక శాలువ తీసుకొని శాలువలో పోసుకొని కట్టుకొని నెత్తిన పెట్టుకొని పోయి ఎవరన్నా దారిని పోయే బండి వాళ్ళని ఆపుకొని ఎక్కిపోయి వాటలు పని చేశా. నేను ఒక్కదాని వ్యాపారం చేసిన రోజు కూడా 10,000 బేరం అమ్మది. ఎంత ధైర్యం ఉండాలి వెంకటేశ్వర్లు గారు. అది అడవిలో, అడవిలో అది 10 ఎకరాలకు రైతుగా బండి 10 మందికి అన్నం పెట్టి నేను ఎంత నాకు ఎద్దులు టాటర్ అన్ని అంగమంతా ఉంది. అన్ని బాగొట్టేసి ధైర్యం మంచిదేనమ్మా ఉంది. బాగొట్టేసింది అన్ని. ఇప్పుడు ఆ సెలమని పెట్టుకొని లేకపోతే ఇవాళ నేను 10 ఎకరాలకు రైతుని 10 మందికి అన్నం పెట్టేదాన్ని. ఒక నెలకు 100 మందిని కూలీలు బతికిచ్చేవాడిని నేను. వస్తే ఇంకా మంచిది చేసాము. ఆ వాటలు ఇప్పటికి కూడా బాగానే జరుగుతుంది. ఈ రోజు కూడా ఇక్కడ మేమున్నా కానీ ఫోన్లు చేస్తా ఉంటారు, మీరు లేకపోతే మీ వంట లాగలేదు రమ్మని ఫోన్ చేస్తా ఉంటారు మమ్మల్ని. ఇంకా మేము పోవాలి, రేపు నైట్ పోదాం అనుకుంటున్నాం. వాటలు అయితే కుదరదు కదా, అందుకని వచ్చినాం. చిన్నంగా వాటల పని బాగానే ఉంది, మాకు రూపాయి సంపాదించుకుంటున్నాం. వాటల బాగానే వ్యవసాయం కూడా కొంచెం పొలం అయితే ఉంది. మీరు ఆ వ్యవసాయం పనులు చేస్తున్నారు, మీరు హోటల్ చూస్తున్నారు. 8-9 సంవత్సరాలు కష్టపడి రూపాయి పోగేసి సినిమా తీశారు. ఇప్పుడు 4-5 కోట్లు ఉన్న వాళ్ళు కూడా పోతే పోయింది 1 కోటి పెట్టని సినిమా తీసే అంత ధైర్యం ఈ రోజుల్లో ఎవరికీ లేదు. అలాంటిది ఊర్లో ఉండి మీరు అనుకున్నారంటే అది ఒక అర్థం అండి. ఒక మహిళ అనుకున్నారు, సాధించారు మీరు. సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి, మీరైతే ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. అదంతా దేవుడి దయ, మీ దయ. మీ అందరు మాకెవరన్నా కొంచెం హెల్ప్ చేసి ఎవరన్నా తీసుకొచ్చి మా సినిమా అమ్మి పెడితే మేము ఊర్లో వాళ్ళకి ఇవ్వాల్సిన రూపాయి ఇచ్చి మళ్ళీ అదే వాటర్లో శుభ్రంగా చేసుకొని ఎప్పుడైనా మీ అందరూ వచ్చి మాకు కొంచెం మా వాటర్లో తిని
మాకు బాగా చెప్పి వస్తే మాకు చాలా చాలా ఇప్పుడు ఈ సంతోషం. సినిమా అమ్మడానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? చేతనం మాకెవరు తెలియదు కదా, చేసినాం అంతా చేసినాం కానీ అవును, మీ సినిమా పోస్టర్ కూడా పెద్ద వాళ్ళే రిలీజ్ చేశారట కదా. సుమన్ గారు చేశాడు పిలిపించుకొని. ఆయన మేము పవన్ కళ్యాణ్ సార్ కోసం చూస్తాను, ఆయన కాడికి పోవడానికి మాకు బానీలే. ఓకే, ఆయన కాడికి పోతే చేస్తాడుగా, నేను బానీలేదు. మరి ఇక ఎవరి కాడికి పోయినా కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము చెప్పలేము ఇప్పుడు కాదని ఆయన కింద ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఆపేసారు. ఇంకేం మేము పోలేమని డౌట్ పడిపోయాను. నేను సుమన్ గారు పిలిచి అదే పోస్టల్ ఓపెన్ చేయించండు. ఎవరన్నా అలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ కానీ పోస్టల్ అవి ఓపెన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే మంచిది అని అనుకుంటున్నాను. ఇప్పుడైనా వస్తే మహారాజు వస్తే పర్వాలేదు, అయితే ఆయనకు బానీరు. ఆయన ఒక సీఎం ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఏదో సినిమాల్లో పెద్ద అన్ని హోదా ఉన్నాడు కాబట్టి ఆయన అయితే చూస్తే పిలుస్తాడు, వాళ్ళ కాడికి పానీయడంలా. ఇప్పుడు మాత్రం సుమన్ గారు మమ్మల్ని పిలిచి బాగానే పిలిచిండు. ఆయన పెద్దోడు, మేమేదో చిన్నోళ్ళము. వీళ్ళు ఏదో సినిమా చేసుకున్నారంట, రైతు పని చేసుకుంటున్నారని చెప్పి ఆయన నిన్న పిలిపించిండు. మమ్మల్ని పిలిపించిండు కానీ ఆయన దగ్గరకు పిలుస్తాడంట బాగానే అనుకున్నాం మేము. ఆయన దగ్గరగా పిలిచిండు, బాగానే మా పోస్టులు తీసుకుపోయి బాగానే షూటింగ్ జరుగుతుంటే 10 నిమిషాలు వాళ్ళని ఆపి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మా దగ్గరకు వచ్చి నిలబడి 10 నిమిషాలు మాట్లాడి మాకు అది ఇట్లా ఫోటోలు కూడా తీసుకున్నాం. అడిగేదానికి అంతగాడ మాకు టాలెంట్ లేదు. ఆడుంటేనేమో ఇటుకి రావడానికి చిక్కుబడి బయటకు కూర్చుంటాడు వాడు. మా వాడికి అలా తెలియదు. అది చూసి ఎక్కడైనా రమ్మని మేమన్నా రా, మధ్యలో కూర్చొని ఏదో చెప్పరా మాకు తెలియదు అంటే నేను కూర్చోలేనులే, నాకు భయం, డౌట్ మీ బోటు వాళ్ళు చాలాతో చేశాడు. మేము కావాలని పెట్టింది అనమాట. నన్ను వాడిని వాడేసింది. సినిమా అయితే పూర్తి చేపించుకున్నాం. అమ్మేదానికి ఏ దేవుడు వస్తాడో మాకు ఒక్కరం అడ్డపడి దాన్ని అమ్మి మేము తెచ్చిన కాడ చాలా డబ్బులు తెచ్చున్నాం కదా, వాళ్ళు కూడా మాకు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు గొప్ప వాళ్ళు. లేకపోతే మేము ఇన్ని రోజులు ఆపుకుంటా ఇన్ని తీసుకొచ్చి పెట్టుకొని వడ్డీకి వడ్డీ వస్తుంది. వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు. మాకు ఆ గొప్పతనానికి ఇప్పుడు ఏం ఎవరన్నా వచ్చి పొడ్డసర్లు అది అమ్ముకొని రూపాయి మాకు వస్తే మేము ₹10 ఇచ్చినాం అనుకో, మేము ఇట్నే గొప్పగా ఆ వాటలో శుభ్రంగా ఏదో ₹1 సంపాదించుకుంటా మా బువ్వ మేము తింటాం, ఎవరికన్నా నలుగురికి అంత బువ్వ పెడతాం. అది మాకు బాగా హ్యాపీగా ఉంది. తీరిపోయింది. మరి మీ అందరూ ఏదో మాట్లాడుకొని మాకేదో కొంచెం హెల్ప్ చేశారు అనుకో, మేము కాదు ఎప్పటికీ మిమ్మల్ని మరవకుండా ఉంటాం. మీరు ఏ హీరో సినిమాలు ఎక్కువగా చూసేవారు? మేము రామారావు సినిమా చూసినాం. రామారావు దగ్గర ఫస్ట్ అదే బెమ్మంగారి చరిత్ర ఆ సినిమా చూసినాం బాగా. మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా ఎవరు ఆయన మురళీమోహన్, అప్పుడు ఆయన సినిమా చూసినాం. ఆయన సినిమా బాగుంటుంది. మేము చిన్న పిల్లలప్పుడు అమ్మ అది. మీరు ఎప్పుడు? మేము ఇప్పుడు మరి మేము చూసింది 49-50 సంవత్సరాలు నాకు వచ్చింది. నాతో పాటు 1 నెల 2 నెలలు చిన్నదమ్మా, మేనత్త కూతురేమా. అందుకని జుట్టు పట్టుకొని తిప్పి పెట్టి పారదగింది. ఏం అంటానికి లేకుండా తిరిగిపోయాను. లేకపోతే పొమ్మని తరిమి నీకు నా పని చేసుకుంటారు శుభ్రంగా. అప్పటి నుంచి డబ్బులు ఉండేవాడిని. ఇప్పుడు అక్కడ దొరికిపోయి ఏం చేయడానికి వీలు కాక ఆమె చెప్పిందే చేయాల్సి వచ్చింది. దేవుడి వల్ల అయితే చెప్పినవి కరెక్ట్గానే వచ్చినాయి. అదొక్కటి మాకు సక్సెస్ అయితే నిలబడిపోయి బంగారమాలు ఉంటాం. అది అమ్మే ఒక్కటి కావాలమ్మ. ఇంకా అమ్మి ఎవరి ₹1 ఇచ్చారు మనకో మేము ఊర్లో మనుషులమే, లేకపోతే ఊర్లో ఉండలేము కూడా. ఎట్లా ఉంటాం? నీకు ₹1 తెచ్చాను, నీకు ఇకపోతే నేను చెప్పలేనుగా. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందనే అంత ధైర్యంతో మీరు ఎక్కడి వరకు వచ్చారు? ఎంతవరకు ఏ శక్తో ఏ బలము మనకు తెలియదు, అంత దేవుడు బలమే ఇంతవరకు తీసుకొచ్చిందిగా. నెక్స్ట్ కూడా అదే హోప్ ఉంటుంది. ఎవరొకరు దేవుడే పంపిస్తాడు. మాకు నమ్మకం. మీరు డిస్కరేజ్ చేయకూడదు. మేము ఈ పాటికి పాపం అంటున్నారు అంతే కదంటమ్మా. అందరు నన్ను అరుస్తారు, బాగా అరిసిండ్రు. బాగా చాలా చాలా ఇబ్బంది కూడా పెట్టారు. అప్పుడల్లా వీళ్ళు పెట్టారు, బయట వాళ్ళు కూడా దీనికి ఎందుకు ఎచ్చులది వాటిలో కూడా పెడుతుంది, చలమని పెట్టి డబ్బులన్నీ కాదెంగిందని అందరూ నన్ను బాగా అనేవాళ్ళు. ఎవరేమనుకున్నా దేవుడు మీద భారం వేసుకొని అన్ని లాక్కుంటా పోతున్నాం. ఇంతవరకు ఇన్ని ఇష్యూస్ మధ్య అంటే ఇంతమంది వెనక్కి లాగినా ఇంత ధైర్యంగా మీరు ముందుకు వచ్చారంటేనే మీరు సూపర్ డూపర్ హిట్. నేను అదే చెప్తున్నా, ఎవరికి అంత ధైర్యం అయితే లేదు. అదంతా దేవుడు దయ. ఇంకేం చేయాలి? ఇంతవరకు దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాను, నెక్స్ట్ కూడా దేవుడే తీసుకొస్తారు. ఆయన మీదనే ఉంది ఇప్పుడు కూడా భారం. మాకేం తెలియదు కదా,
అదే పెద్దవాళ్ళు చూడ గాల్లో ఏం తెలియదు నేను చూడమ్మా మళ్ళీ ఎట్టంటది ఏం తెలియదని ఎవరు నమ్మరు ఏం తెలియదు సినిమా కావాలని తీపిచ్చును ఇంట్లో వాళ్ళు అరిచారు బంధువులు అరిచారు అందరు బాగా నన్ను అయితే బాగా అంటారు ఇప్పుడు కూడా అంటారు నన్ను ఇబ్బంది పడకండి బాధపడకండి నరసింహ బాధపడమమ్మా ఎంతవరకు వచ్చారు ఏది జరిగినా అది మన మంచికే 9 ఏళ్ళు అయినా సరే సినిమాని అయితే పూర్తి చేయగలిగారు కదా చిన్న చిన్న కష్టాలు ఎవరికైనా ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఉంటాయి ఇప్పుడు కోట్లు పెట్టి చాలా కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా సినిమా తీసిన వాళ్ళు అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సినిమా అమ్మిన తర్వాత థియేటర్లు ఇవ్వడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నీ చాలా కష్టాలే అంటే మీకు మీరు ఇంతవరకు వచ్చి తర్వాత ఏంటి అనేది ఇది అవగాహన కొంతవరకునే పెట్టుకున్నారు కాబట్టి సినిమా తీయడం ఈజీనే దాన్ని మీరు అన్నట్టుగా ప్రమోట్ చేయాలి మీరంటూ ఒక సినిమా తీసారనేది చాలా 100 మందికి తెలియాలి థియేటర్లు కావాలి ఇవంతా చిన్న చిన్న సమస్యలతో కూడిన దానికంటే ఎక్కువ కష్టం ఉందమ్మ ఇక్కడ సినిమా తీయటం ఎట్లా దిక్కు మండిగా తీసినాం బాగానే ఉంది అంతవరకు సెన్సార్ కూడా దేవుడి ద్వారా అన్ని వచ్చేసినాయి ఇక్కడ అమ్ముకోవడం ఎట్లా అనేది అర్థం కాకుండా నిలబడిపోయింది ఎట్లా అనేది మాకు తెలియలేదు గింజలు అనుకో 10 బత్తాలు ఉంటే నీకు కాబట్టి నీకు నలుగురు చూపించి ఇవాళ కదా రేపు వెళ్ళి కదా అమ్ముదేమవుతాం ఇబ్బంది లేదు ఇది ఎట్ట కాకుండా వచ్చింది ఇది ఎవరు కొంటారో తెలియదు ఎట్ట పోతుందో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు మాకేం అర్థం కాక అయమయంగా ఉన్నది ఇప్పుడు పైన మాకు ఎవరో వస్తారో నాకు నమ్మకం ఎందుకంటే అచ్చం మా డబ్బుల వరకు మాకు ఇబ్బంది లేదు పక్క తెచ్చినాం కదా ఆ పక్క డబ్బులు ఇస్తేను మేము హ్యాపీగా ఉంటాం వాళ్ళు అడుగుతుంటే అప్పటికి రేపు 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 అని చెప్పుకుంటా వదరా మళ్ళీ 7 నెలల నుంచి చెప్తా ఉంటే వాళ్ళు ఆగుతా వస్తుండ్రు ఇక మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోయినా మళ్ళీ చెప్పాలి కదా నేను అందుకు కాబట్టి ఆయన చెప్పలేదు నేను చెప్పలేం కదా ఏదన్నా చిన్నగా ఏదో ఒక దారి చూసుకొని కొంత అమ్మి కొంత వచ్చినా మా చేతికి తీసే వాళ్ళకి ఇచ్చినాం అనుకో ఇక ఒక సంవత్సరానికి అమ్ముకున్నా మేము కొంచెం ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడకండి భయపడకండి టెన్షన్ పడకండి అంతా మంచిగా జరుగుతుంది మంచిగా సినిమా ఎవరో ఒకరు కొనుక్కుంటారు అండ్ థియేటర్ లో మీ సినిమా రిలీజ్ అవుతుంది ఇదే నేను చెప్తున్నా ఇంతవరకు తీసుకొచ్చారు కదా రేపు కూడా అంతా మంచిగానే అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్సనల్ గా ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఆదర్శం ఇంట్లో ఆడవాళ్ళ మాట అబ్బాయిలు చెల్లించే రోజులు ఎంతవరకు ఉన్నాయో కష్టమే అలాంటిది మీ భార్య మాటకి అది ఇష్టం ఉంది కష్టం ఉంది కోపం ఉంది పక్కన పడేద్దాం బట్ మీరన్న మాటకి మాది ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా పేరు స్పిరిట్ అనేదేమో మన సార్ది పవన్ ఆయన పేరు ప్రభాస్ అంటే కొంచెం మాటలు రావు నాకు ఇప్పుడు పనులు కొంచెం ఊడిపోతే డమ్మి పనులు పెట్టేసిన ఒక వారం అవుతుంది ఓడగొట్టి చేసుకున్నాను పని పాపులు వచ్చి సరిగ్గా రావు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని మా సినిమా స్పిరిట్ అనేదేమో ఆయనది ప్రభాస్ది దీనికి దానికి చేయడం అదే కథ లేదు ఆయన కంటే కూడా మేము దాదాపు 9 సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉన్న సినిమా ఇది సో టైటిల్ రిజిస్ట్రేషన్ అవన్నీ మీ అబ్బాయే చూసుకొని అన్ని వచ్చినాయి రవిబాబు గారు యాక్ట్ చేశారు మంచి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అప్పులన్నీ తీరిపోవాలి అప్పులు సినిమా ఇది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరిద్దరు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి మీ కష్టాలు ఇవన్నీ తర్వాత సెకండరీ ముందు మీరిద్దరు సంతోషంగా ఉండండి ఓకే అన్ని మంచిగా అప్పులకి ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది అంతే ఇబ్బంది ఆ అప్పులు కొంచెం వెళ్ళిపోతే 200-300 కోట్లు ఆయనకు అదైనా కానీ నాకు లెక్కలేదు మాకు ఈ 1 కోటి రూపాయలు అంటేనే తల మీద బండెత్తుకున్నంత బరువు అయితే మాకు తగ్గదు కాకుండా ఎక్స్ట్రా పెట్టుకుని మాకు దీనికి సంబంధం లేదు దేవుడి దేవాలు అన్ని దారు కరెక్ట్గా వచ్చినాయి మాకు ఇది ఒక్క దారి దొరికితే చాలు మేము గడ్డన పడిపోతాం ప్రశాంతంగా ఉంటాం ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండండి మంచిదమ్మా మీ అందరూ ఒకసారి మేడం మా ఊరు వచ్చి మా దగ్గర బాగా మంచిగా మాట్లాడి సంఘటనలు చూసి రావాలి అనుకుంటా అని కోరుకుంటున్నాను ఇటు మాది ప్రకాశం జిల్లా విజయవాడ ఉంది కదా విజయవాడ కాడి నుంచి ఇంకట్ట పొదిలి ఒంగోలు తెలుసా ఒంగోలు కూడా కాకినాడ తెలుసు ఒంగోలు దాటాలి ఒంగోలు ప్రకాశం 2 ఒకటి అది కూడా కనుక్కోలేదు మెదలకు అది కూడా తెలుసుకోరు బట్ సినిమా తీశారు ప్రకాశం అన్న ఒంగోలు 2 ఒకటి కాదు ఒంగోలు దాటిన తర్వాత మన ఊరు అని చెబుతాను క్లియర్ గా చెప్పండి 60-70 కిలోమీటర్లమ్మా ప్రకాశం జిల్లా అంటే అది జిల్లా లెక్కబద్ది ఒంగోలు దాటిన తర్వాత పొదిలి దాటినాక పెదారకట్ల చిన్నారకట్ల ఐతల కనిగిరి 2 నీటు దంట కొట్టినా గానీ నేను ఎక్కడ కనపడను
ఇప్పుడు కూడా వచ్చింది పని అంతా నాదే, పేరంతా ఆమెదే. వస్తుంది. అందరు ఎత్తుకులాడుకుంటూ వస్తారు మా వాటికి. రాండమాట వచ్చినప్పుడు అందరు రండి శుభ్రంగా. రైతు నరసమ్మ నిర్మాతానికి పెట్టినా పోతుంది. నాదేం లేదు, ఆ 2 రోజులు నేను ఫైటింగ్ ఏది చేసినా అయిపోయింది నాది, ఇంకంతే. పేరంతా డబ్బులు అంతేనమ్మా. సినిమా మంచిగా ఆడినా ఏమైనా అదైనా ఇదైనా అంతా క్రెడిట్ అంతా మీకేనండి, తీసుకోండి. నాకు పొద్దు మా డబ్బులు బొబ్బులు అన్ని వాళ్ళకే, నాకు మాట ఒక్కటే చాలు. సరే మేడం, 10 మంది చూడాలి మా సెలమని, మమ్మల్ని ఒక్కరు ఆదరించి ఎవరన్నా దేవుడి దేవాల కొంటే ఇంకా మంచిది. మా అప్పులు తీరి దేవుడి దేవాల్లో చేసుకుంటే చాలని నేను బాగా మరీ మరీ కోరుకుంటున్నాను దేవుడికి. ఎవరైనా వచ్చి మీ సినిమా ఎందుకు చూడాలని అడిగారు అనుకోండి, ఫైనల్ గా ఏం చెప్తారు? సినిమా ఎందుకు చూడాలంటేనా, ఒక కుటుంబానికి సంబంధించిన కథ. తర్వాత మేము కావాలని ఆ సినిమా ఏమో పట్టుదలతోటి తీపించుకుంది మొండిగా, తెలిసో తెలియకనో. ఇన్ని సినిమాలు చూసి అన్ని డబ్బులు ఖర్చు పెడతాను కదా, మాది కూడా ఒకసారి చూస్తే మాకు కూడా రూపాయి అవుతుంది, మేము కూడా ఒక సినిమాలో చేసిన వాళ్ళము చూసిన వాళ్ళము అవుతామని మా కోరిక. అది కూడా కాదమ్మా, అందరు వచ్చి ఏం అడుగుతారు, నువ్వు బర్రెలు కాసి మేకలు కాసి అన్ని పొలం పనులు చేసి ఇవన్నీ చేసి నువ్వు సినిమాకి ఎట్టపోయినావు, అసలు నిన్ను ఎగతాలు బాగా చేశారు కదా, ఈరోజు నువ్వు మళ్ళీ అంత లెక్కలు టీవీలలో టెంటల్లో వస్తున్నావు అంటే చాలా గ్రేట్. మేము ఇప్పుడు అనుకుంటున్నాము, అది నిజం కాదని అనుకున్నాం అప్పుడు, ఇప్పుడు అనుకుంటున్నాం అని చెప్పి అందరు మళ్ళీ వచ్చి అక్కడ అడుగుతుంటారు. నేను చెప్పలేదు, నన్ను అడుగుతుండ్రు. నేను చెబుతాను నేనేం చేయలేదయా, నాకు ఒట్టిదేనంటే లేదు మా ఇదిగో చూడండి చెల్లుల్లో కూడా చూపిస్తారు నాకు వచ్చి. తల్లి అప్పుడు మీరు ఏమైనా ఎగతాలు చేసిండ్రు, నన్ను అననోళ్ళు లేరు, చాలా మంది అన్న దేవుడు అని ఉన్నాయి ఎందుకు అనుకున్నారు అని చెబుతా నేను. అందుకని ఈ కథనే సినిమాగా కూడా తీయచ్చు. అందుకని బర్రెలు కాసినా కాబట్టి మేకలు కాసినా కాబట్టి దాని వరకు మీరు చూడండి అని చెబుతా నేను వాళ్ళకి. ఇదే చెబుతా, చెబితే వాళ్ళు నవ్వుతారు. నువ్వు మాత్రం బాగా ఎట్కారంగా మాట్లాడుతున్నారు సమ్మ అంటున్నాను. నాది ఎట్కారం కదయ్యా, నేను బర్రెలు మేకలు కాసా అన్ని అయిపోయి ఇప్పుడు ఏదో సంగటి హోటల్కి వచ్చి కప్పులు కడుక్కుంటున్నా. ఈ కప్పులు కడుక్కుంటే అట చేసిందని చూడండి అని చెబుతా. ఊర్లో జరిగిన రియల్ కథ, మా తంగుల గురించే కథ. నాకైతే తెలుగులో ఆత్మ ఒకటి కాదని పెట్టుకున్నాం. ఆత్మ ఒకటి కాదంటే దెయ్యాలే, వాళ్ళు చచ్చిపోయి ఆత్మయి చచ్చిపోయి దెయ్యాలై చేసిన సినిమా రియల్గా. ఇది ఒకరు చెప్పింది కాదు, ఒకరి కోసం చేసింది కూడా కాదు, మా కొరికే మేము చేసాం. ఆ పేరు చదువు ఒకసారి కనపడుతుందా? ఏం పేరు నాకు చదువే లేదని చెప్తున్నాము నేను. నీకే కదా అక్కడ అంత పెద్ద ఆమె అదే సంసార అదేదా, దానికి పోయిన రోజే ఆమె నన్ను ఇక్కడ ఇచ్చేది పెన్ను పేపర్ రాయమని సంతకం పెట్టమని. నాకు సంతకం రాదు మేడం, నాకు ఏలు ముద్ర. సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదండి, ఏలు ముద్ర సినిమాలు తీయట్లేదు ఈ రోజుల్లో. ఏలు ముద్ర వేసా నేను. ఏలు ముద్ర వేస్తే ఆమె నవ్వి, నరసమ్మ గారు నువ్వు ఏలు ముద్ర ఇంత అంటే నీ మైండ్ పెద్ద దొబ్బింది అని చెప్పి అన్నదామా. అంతే, అది చదవాలి కాదు, ఏదో లేదు నాకు వచ్చింది నేను చెప్పాను. నన్ను చూసి నవ్వుతురు కూడా. ఎవరు నవ్వట్లేదు, అది సంతోషంలో ఉన్నా మనం నవ్వుతాం. బాధ వచ్చినా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, నవ్వు వచ్చినా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. దాని అర్థం బాధపడడం ఏడడం కాదు. వెంకటేశ్వర గారు ఇప్పటివరకు మిమ్మల్ని చాలా పొగిడాను, నేను ఇక్కడి నుంచి పొగడను. నాకు అది వరకు అసలు రాదు ఆ పేరు, సిర్ఫ్ నాట్ వన్ అని. ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు, సిర్ఫ్ నాట్ వన్ అని ఇప్పుడు వచ్చింది. ఏమి పర్లేదు, ఇప్పుడు అది నేర్చుకోవాల్సినంత అవసరం కూడా లేదు నాకు. నేనైతే నా ఆత్మ ఒకటి కాదు, ఆత్మ ఒకటి కాదంటే అది దెయ్యాలు. ఎక్కడన్నా సరే మీ సంతకం పెట్టక్కర్లేదు, మీ వేలుముద్రే. వేలుముద్ర సంతకాలు కూడా ఫోర్జరీ చేయొచ్చు, వేలుముద్ర ఎవరు దబ్బలేరు. నా పేరు వచ్చు, నాకు నా పేరు వచ్చు కానీ నేను పొదుపులో చేరి కూడా 2 గంటలు పడద్దమ్మా. పేరు అయితే బాగా సంతకం చేస్తా కానీ నా పేరు రాయమన్నారు కదా వాళ్ళు పొదుపులో. నేను నా పేరే రాస్తా, పైది అచ్చరం నాకు తెలీదుగా, ఇక్కడ అచ్చరం నాకు తెలీదు. నా తోట వాళ్ళందరూ చదువు లేకపోతే అందరూ సంతకాలు పెట్టారు. నాకైతే రాదమ్మా, ఇదైతే నా పేరు, పైది ఎవరిది, నేనేం చేయాలి? నా పేరు మీద పెట్టి ఎవరైనా తీసుకోవచ్చు, నాకు అవసరం లేదు, నేనే ముద్ర వేస్తానన్న. ఆయన మేనేజర్ కూడా అందో, అమ్మ నీది చాలా గొప్ప తెలివి అమ్మ, అందరేమో పెట్టిండ్రు, పై చదవమంటే మా తెలీదు అంటారు, నీకే బీకులాట్ లేకుండా వరకు ఏళ్ళు ముద్ర వేసిన అంటాడు మేనేజర్ సార్ కూడా. మరి నాకెందుకుమా, నాకు చదువు లేనిది నేను హెచ్చులకి నేనే పెడతానంట. ఏం సగం మైండ్ ఉంది మీకు, అది చాలా ధైర్యం ఉంది గుండెల్లో. చాలా మందికి బుర్రలో లేదు, ధైర్యం లేదు. ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, ఎంత పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నా, ఇవి రెండూ లేక వచ్చాంలే పోయాంలే అనుకుంటున్నారు. మీరు అలా కాదు, జీవితంలో మీరు అనుకున్నది సాధించడం అనేది చిన్న విషయం అయితే కాదు. నేను సీరియస్ గా చెప్తున్నా, మీరు లైఫ్ మనం అనుకున్నది సాధించడం
చాలా పెద్ద 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 విషయం అది. నాకు అది ఎలా పెద్ద అచీవ్మెంట్ అంటారు. ఇప్పుడు అలాంటి మళ్ళీ మీరు ఎలా తీసుకుంటారో నాకు చెప్పట్లేదు. ఓకే, అదంత చిన్న విషయమే కాదు. మీకు సంతకం పెట్టవలసిన అవసరం లేదు, మీకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. మీకు బుర్ర ఉంది, చేయాలన్న పట్టుదల ఉంది, గుండెల్లో ధైర్యం ఉంది, అదొక్కటి చాలు మీకు. అంతే, అదే ఇంతవరకు నడిపించింది, ఇక ముందు కూడా నడిపిస్తుంది దేవుడు. అంతా మనుభావుడు. ధన్యవాదాలు. మేడం గారు అందరు కలిసి నన్ను మాత్రం కొంచెం తీసుకొచ్చి చూడాలి, నన్ను కూడా కొంచెం, ఎందుకంటే చదువు సంధ్య లేదు కాబట్టి నన్ను అందరు ఎగతాళి చేస్తారు కాబట్టి ఆ ఎగతాళి దేవుడు పెద్దవాళ్ళు చూడు చల్లిన నవీన్ నాప్సేను పండుద్ది అని చెప్పి నాకైతే బాగా ధైర్యంగా ఉంది. అట్లాగనే నాకు కొంచెం అన్ని దేవుడు అనేవాడు చూసి ఈ మొత్తం చూసి జనాలలో కూడా నాకింది మా ఊర్లో తెచ్చిన రూపాయి కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చి పర్వాలేదు నర్సమ్మ బాయికి తీసుకున్నా ఇచ్చింది, వెంకటేశ్వర్లు ఇద్దరు కలిసి బాగా ఇచ్చినారని మాకు అది ఒక్క పేరుంటే చాలు. ఆ పేరు ఒక్కటి వస్తే మేము తిన్నంత సత్వ. నేనైతే ఈ రోజుకి కూడా ఎవరన్నా భేదోళ్ళు అడుక్కుండే వాళ్ళు వస్తే ఈ రోజుకి కూడా నేను కొంచెం వాళ్ళకి అన్నం పెడతా. వాళ్ళు ఏమంటారు, తినిపోతా చాలమ్మా అంటారు. నా ఒక్క మాట చాలు నాకు. నా కోట్లున్నా ఎత్తకపోయేది లేదు, ఇంకా ఎక్కువ ఉన్న ఆస్తులున్నా ఎత్తకపోయేది లేదు. మాట ఒక్కటే మనం తీసుకుపోయేది అనే అది ఒక్కటే నాకు ధైర్యంగా ఉంటుంది. చాలు. మంచిదమ్మా.